హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ జీకే లుక్స్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా మనం ఒక 5-6 నెలల బట్టి వాడుతున్న వైరల్ పే అప్లికేషన్ కానివ్వండి, వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ కానివ్వండి, వాటి యొక్క సృష్టికర్త అయినటువంటి చైర్మన్ గారితో, అలాగే దాన్ని డెవలప్మెంట్ చేస్తున్న మన మేనేజింగ్ డైరెక్టర్ గారితో, అలాగే దాన్ని వాడుకలోకి తీసుకొచ్చిన మన సిఇఓ గారితో ఇక్కడ మనమైతే ఇంటర్వ్యూ అనేది చేయడానికి అయితే నేను హైదరాబాద్ ఆఫీస్కి అయితే రావడం జరిగిందన్నమాట. మన వైరల్ పే ఆఫీస్కి అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. జీవితంలో ఎవరైతే ఒక మంచి గమ్యాన్ని ఎంచుకోవాలి అనుకుంటున్నారో, జీవితంలో పెట్టుబడి లేకుండానే మేము సక్సెస్ అవ్వాలి, అది కూడా కేవలం మా రోజువారీ 24 గంటల టైంలో కొంత సమయాన్ని మాత్రమే కేటాయించి మేము సక్సెస్ అవ్వాలి అని ఎవరైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటి ఆపర్చునిటీ అండి. అందుకే మన పేరు కూడా వన్ ఆపర్చునిటీ, అంటే ఒకే ఒక్క ఆపర్చునిటీ. రెండోది వచ్చేసి వైరల్ పే, అంటే ఒక ఆపర్చునిటీ వైరల్ చేస్తుంది అన్నట్టుగా మనం ఇక్కడ సింబాలిక్గా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి కంపెనీ ఏ రకమైన స్థాయిలోకి వెళ్ళబోతుంది, ఫ్యూచర్లో ఏ రకమైన బెనిఫిట్స్ ఇవ్వబోతుంది అనేది మనం వాళ్ళ నోటి ద్వారా చెప్తేనే బాగుంటుంది. కాబట్టి డైరెక్ట్గా అయితే నేను ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ అనేది చేయడం జరిగిందన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా మీ యొక్క టైంని కేటాయించి పూర్తిగా ఓపికతో చూస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వీడియో లింక్ ఇచ్చాను, అది చూసి మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఏం విశేషాలు? మీ వైరల్ పే ఆఫీస్ చూసి వెళ్దామని. మన వైరల్ పే మన అని ఓన్ చేసుకుంటే ఖచ్చితంగా వైరల్ పేలో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, అందులో డౌటే లేదు. సో ఏం విశేషాలు, ఎలా ఉంది? అంతా మామూలే. ప్రెసెంట్ ఏంటంటే చాలా మంది పర్సనల్ గా నాకు మెసేజ్ చేస్తున్నారు, యాజ్ ఏ యూట్యూబర్ గా ఫ్రీ కాన్సెప్ట్ ఏదైనా ఉంటే కొంచెం చెప్పండి అన్నాను. కొంతమంది పెట్టుబడి లేకుండా కొంచెం జెన్యున్ గా ఉండాలి, అవతల వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి అన్నట్టు చాలా మంది అడిగారు. దాని గురించి ఆల్రెడీ మనం చేస్తున్నాము. డైరెక్ట్ గా వచ్చి కలిస్తే బాగుంటది అని చెప్పి రావడం జరిగింది అనమాట. ఇప్పుడు నేను కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఏదైనా ఒక బ్రాండ్ ప్రమోషన్ చేసినప్పుడు డౌట్స్ సాధారణం కాబట్టి. అంటే నువ్వు డౌట్స్ కంటే ముందు కూడా ఒక మాట అన్నావు, ఫ్రీగా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏమన్నా చెప్పండి అన్నాను అన్నారు. సో కాన్సెప్ట్స్ అనేయే పెద్ద స్కీములు, స్కాములు. ఇక ఫ్రీ అని అంటే అది ఇంకా పెద్ద స్కామ్, ఫ్రీ అంటే. కానీ వైరల్ పేలో చాలా మంది ఇది ఫ్రీ ఫ్రీ అనుకుంటున్నారు. వైరల్ పేలో కూడా ఫ్రీ ఏం కాదండి. మీ యొక్క ఖాళీ సమయాన్ని మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వెబ్సైట్స్లో, అదర్ సోషల్ మీడియా సైట్స్లో చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ టైం మీరు వేస్ట్ చేసుకున్న టైంని ఇక్కడ మేము పెట్టినటువంటి టాస్కులు, అంటే వర్క్ కనుక పర్ డే 10 minutes కనుక చేయగలిగితే 24 hours మీరు ఒక రోజుకి 1000 రూపాయల నుంచి 40,000 ఎర్న్ చేసుకునే స్కోప్ అది. సో ఇక్కడ ఫ్రీ ఏం లేదు, మన టైం నేను వేస్ట్ చేస్తున్నాం. అది మీరు 2 years బ్యాక్ మన ఇద్దరం కలుసుకున్నప్పుడు జేపీ మార్గన్స్ లో పనిచేశారు. దాదాపు 10 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మీకు అక్కడ. వైరల్ పేని ఎంచుకోవడానికి కారణం ఏంటి? బేసిక్ గా నేను వర్క్ చేసినటువంటి కంపెనీస్ అన్ని కూడా టాప్ మోస్ట్ కంపెనీస్. జీకే నేను ఫస్ట్ వర్క్ చేసినటువంటి కంపెనీ ఇన్వెంటివ్ హెల్త్ క్లినికల్. ఇట్స్ యుహెచ్జి అని ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ, అది యుఎస్ లో. సో టాప్ కంపెనీలోనే ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను. ఇక తర్వాత వచ్చేసి జేపీ మోర్గాన్ కంపెనీలో వర్క్ చేశాను. జేపీ మోర్గాన్ లో 6 years వర్క్ చేశాను. అది కూడా వరల్డ్ లో 2nd largest బ్యాంక్. సో ఫస్ట్ వచ్చేసి చైనీస్ బ్యాంక్ ఉంటుంది. సో ఆ తర్వాత నేను ఇది వైరల్ పే అనేది ఒక స్టార్ట్అప్ కంపెనీ, అందరికీ తెలుసు, హైదరాబాద్ బేస్డ్ ఇదితో స్టార్ట్ అయింది. సో స్టార్ట్అప్ కంపెనీస్ లో మనం ఎదగడానికి స్కోప్ ఉంటుంది. 2, మనం మొదటి నుంచి కూడా మనతో పాటు ఒక 10 మంది ఎంతో కొంత సంపాదించాలి. అది లక్షలు, కోట్లు అని చెప్పనులే, కానీ మన ద్వారా నెలకి ఒక్క 5,000 రూపాయలు, 10,000 రూపాయలు సంపాదించడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా మనం చెప్పిన పని చేస్తూ ఉంటే ఆ ఇన్కమే డబుల్ అవుతుంది. సో ఆ స్కోప్ నేను వేరే కంపెనీస్ లో పనిచేసినప్పుడు ఆ స్కోప్ లేదు, ఉండదు. జస్ట్ ఒక ఎంప్లాయీగా ఉండిపోతాం. ఎగ్జాక్ట్లీ, మనం వేరే వాళ్ళకి చేయడానికి ఉండదు. ఇక్కడ మనతో పాటు ఇప్పటికీ వైరల్ పేలో వన్ ఆపర్చునిటీ ద్వారా 10 రూపాయలు ఎర్న్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి 10,000 ఎర్న్ చేసిన వాళ్ళు, 20,000 ఎర్న్ చేసిన వాళ్ళు, 50,000 ఎర్న్ చేసిన వాళ్ళు, 60,000-70,000, నువ్వే ఉన్నావు, 60,000-70,000 ఎర్న్ చేశావు. మన సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, వారు 1,00,000 రూపాయల పైన ఎర్న్ చేశారు. మన శ్రీనివాస్ గారు ఉన్నారు,
డాక్టర్ పి శ్రీనివాస్ గారు, వారు కూడా ఆల్మోస్ట్ 1 lakh దాకా ఎర్న్ చేసి ఉన్నారు. నేను కూడా 1,50,000 ఎర్న్ చేశా కేవలం 150 days లో. సో ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టావా? నువ్వేమైనా పెట్టావా? వాళ్ళు ఏమైనా పెట్టారా? నేనేమన్నా పెట్టానా? నా వేస్ట్ చేసే టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. ఒక 10 మందికి చెప్పాను నేను. ఆ 10 మంది కూడా ఇంకొక 10 మందికి అలా చెప్పుకుంటూ వెళ్ళి ₹10 రీఛార్జ్ దగ్గర నుంచి 899 రీఛార్జ్ల వరకు హైయెస్ట్ చేసుకున్నారు. సో వైరల్ పేలో సక్సెస్ ఏ విధంగా వస్తుంది అని అంటే, వైరల్ పేలో ఒక రెఫరల్ కోడ్ ద్వారా సిస్టంలోకి వచ్చి 1 month చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ మంత్కి వాళ్ళ రీఛార్జ్ అనేది వాళ్ళ జోబుల నుంచి కాకుండా వైరల్ పే చేసేటట్లాగా సిస్టమ్ అనేది అలా డిజైన్ చేసాం. సో అందుకే అంత పెద్ద కంపెనీలో నుంచి మన స్టార్ట్అప్ కంపెనీలోకి మనం వచ్చాము. ఈ కంపెనీ ఏదో ఒక రోజు ఆ కంపెనీలు సరసన చేరిద్దని మనం మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ కంపెనీని ముందుకు తీసుకెళ్దాం, మన వాళ్ళని ముందుకు తీసుకెళ్దాం. ఓకే, చూసారు కదండి ఆయన ఎందుకు దీంట్లోకి వచ్చారు, దానికి వేరే వాళ్ళకి బెనిఫిట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం మొత్తం ఇక్కడ చూసామంట. నెక్స్ట్ వచ్చేసి ఆయన సీఈఓ ఎలా అయ్యారు అనేది కూడా కొంతమంది డౌట్ ఉండొచ్చు ఈ కంపెనీలో. ఎందుకంటే అక్కడ ఒక మేనేజర్ గా పనిచేసి ఇక్కడ రాగానే సీఈఓ అయ్యారు. అసలు సీఈఓ ఎలా అయ్యారు? సో సీఈఓ అనే దానికంటే ముందే మనం ఏదన్నా వర్క్ను కనుక ఇష్టపడి దాన్ని మనసా వాచ కర్మన, అది ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా మన లైఫ్లో ఏదైనా సరే ఒక దాన్ని పట్టుకొని మనం లాంగ్ ఎండ్ గోల్ చూడాలి. అంటే నేను ఈ కంపెనీలో ఏం చూశాను, పిన్ కోడ్ హెడ్ అవుదామని వచ్చాను నేను యాక్చువల్గా. సో ఆ పిన్ కోడ్ హెడ్ కాస్త నాకు తర్వాత ఏమనిపించింది, ఓహో దీంట్లో డిస్ట్రిక్ట్ హెడ్ అని కూడా ఉంటదంట, స్టేట్ హెడ్ ఉంటదంట, వర్టికల్ హెడ్ ఉంటదంట అనుకున్నాం. బట్ భగవంతుడి దయ వల్ల అంటే చైర్మన్ గారు తన బేబీని, వైరల్ పే అనేది తన బేబీ, ఆ బేబీని ఆయన ఎలా ఎత్తుకొని ముద్దాడారో నేను కూడా అదే విధంగా అలాగే ఎత్తుకొని ముద్దాడా. మార్నింగ్ నిద్ర లేచినప్పుడు, నైట్ పడుకునేటప్పుడు ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు కన్సిస్టెన్సీగా నేను వైరల్ పే గురించి పెట్టేటోని. అంటే ఏంటి, ఎప్పుడు కూడా మన మైండ్ లో మనం ఏ వర్క్ చేస్తున్నా అది వైరల్ పే అనేది మన మనసులో ఉంది కాబట్టి అలాగే వర్క్ చేసుకుంటూ వెళ్ళా. మనం ఏమీ ఆశించాల, ఎప్పుడు ఆశించి పని చేస్తే ఏమీ రాదండి. డెఫినెట్లీ మనం ఆశించి పని చేస్తే ఏమీ రాదు. పని చేసుకుంటూ వెళ్తేనే ఆటోమేటిక్ గా మనకి యూనివర్స్ కూడా సహకరించిద్ది. ఏదో అవ్వాలని పని చేయొద్దు, పని చేయండి. ఆటోమేటిక్ గా సిఇఓ అవ్వచ్చు, ఎండి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేదా ఒక పిన్ కోడ్ హెడ్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ హెడ్ అవ్వచ్చు, స్టేట్ హెడ్ అవ్వచ్చు, వర్టికల్ హెడ్ అవ్వచ్చు. సో సిఇఓ ఎలా అయ్యానంటే ఆబ్వియస్లీ ఆయన ఆ సిస్టమ్ని ఎలా ప్రేమించారో మనం కూడా ఆయనంత ప్రేమించలేకపోయినా మనం కూడా దాన్ని అలాగే ఇష్టపడ్డాము. బై గాడ్స్ గ్రేస్ మనం ఈ పొజిషన్లో మనం ఆశించి రాలేదు. మన వర్క్కి చైర్మన్ గారు నచ్చి మెచ్చి మనల్ని ఈ సీట్లో కూర్చోబెట్టారు. జీకే ఇంకొక విషయం చెప్పాలి. యాక్చువల్గా నేను జేపీ మోర్గన్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఈ ఆపోజిట్లో బిల్డింగ్ ఉంటుంది, నాలెడ్జ్ సిటీ. అక్కడ నేను వర్క్ చేసేటప్పుడు అనుకున్నాను ఈ బిల్డింగ్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. సో నేను వస్తే ఈసారి ఈ బిల్డింగ్ లోకి రావాలి అని అనుకున్నాను. జనరల్ గా ఏమనుకుంటారంటే ఈ బిల్డింగ్ లో చాలా కంపెనీలు ఉన్నాయి, నేను టీసీఎస్ లోకి రావాలి, ఇన్ఫోసిస్ లోకి రావాలి, లేదా క్వాల్కామ్ లోకి రావాలి, హెచ్సిఎల్ రావాలి అని చెప్పి. కానీ నేనేమనుకున్నానంటే ఈ బిల్డింగ్ లోకి రావాలనుకున్నాను. చైర్మన్ గా రావాల్సిన మంది యాక్చువల్ గా వెనకమాల ఇనార్బిట్ మాల్ రోడ్ లో టవర్ 100, మన మై హోమ్ పక్కన ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కన టవర్ 100 అనే బిల్డింగ్ ఉంది. దాంట్లో మంది 7th ఫ్లోర్ ఉంది. కానీ చైర్మన్ గారు తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టగానే ఐ వాజ్ వెరీ షాక్. నిజంగా నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నేను 2 years బ్యాక్ అనుకున్నా ఈ బిల్డింగ్ లో పనిచేయాలని. చైర్మన్ గారు ఆటోమేటిక్ గా తీసుకొచ్చి ఈ బిల్డింగ్ లోనే కూర్చోబెట్టారు. దట్స్ ఆల్ యూనివర్స్. అంతే, మనం ఏమీ ఆశించకుండా పనిచేస్తే యూనివర్స్ కూడా మనకు అలాగే సహకరించింది. అలాగే మొబైల్లో నెంబర్ 1 బ్రాండ్ అయిన చిప్ సెట్ క్వాల్కామ్ కూడా బ్యాక్ సైడ్ ఉందండి ఆఫీస్. ఇంకోటి ఏంటంటే ఈయన సిఇఓ అయ్యడం కూడా యూజర్ నుంచి, అంటే ఈయన కూడా 1 పైసా 5 పైసలు 10 పైసలతో మొదలయ్యి సిఇఓ అయ్యారన్నమాట. అంతేగాని స్టార్టింగే నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉందన్న మాత్రాన మన చైర్మన్ గారికి సిఇఓ చేయాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పొద్దున్న మీలో ఎవరైనా సరే సిఇఓ అవ్వచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ వైరల్ పే అంటే ఏంటి, వన్ ఆపర్చునిటీ అంటే ఏంటి? బేసిక్గా చాలా మందికి కొంచెం చిన్న కన్ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయి. వైరల్ పే అంటే ఏంటి, వన్ ఆపర్చునిటీ అంటే ఏంటి. సో వన్ ఆపర్చునిటీని దేనికి తీసుకొచ్చారు, వైరల్ పేని దేనికి తీసుకొచ్చారు అని అంటే, వైరల్ పే అనేది సొసైటీలో అంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్. సో అందరూ ఉద్యోగాల వైపు పరిగెడతారు. అలా కాదు, మనం ఎంటర్ప్రెనర్స్ ని తయారు చేయాలి అనేటువంటి లక్ష్యంతో వైరల్ పే అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. వైరల్ పే కంపెనీని వన్ ఆపర్చునిటీ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్.
సో మనం లీడర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ వన్ ఆపర్చునిటీ మనకు బాగా పనికి వస్తుంది. దట్టు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వన్ ఆపర్చునిటీ, ఇప్పుడు మనకి యాడ్స్ అంటే బాగా గుర్తొచ్చేది గూగుల్ యాడ్స్, యూట్యూబ్, రెండోది యూట్యూబ్, మూడోది ఫేస్బుక్ మెటా. సో వాటికి కాంపిటీటర్గా మనం యాడ్ రంగంలో ముందుకు రావాలి, మనం కూడా వాటి సరసన చేరాలి అన్న లక్ష్యంతో వన్ ఆపర్చునిటీ అనేది కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా లీడర్స్ ఫస్ట్ వన్ ఆపర్చునిటీ అనేది ఫిల్టర్ చేస్తుంది. సో ఇందులో లీడర్స్ అనేటువంటి వ్యక్తులు ఒక్కొక్కసారి పెద్దగా ఎర్న్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ అర్థం చేసుకోలేరు. కానీ ఇండివిజువల్ పర్సన్ ఇక్కడ సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళే ఒక పిన్ కోడ్ హెడ్ అవుతారు, టాప్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా జీకే నువ్వు చెప్పినట్టు 10 పైసలు కన్సిస్టెన్సీగా ఎర్న్ చేయడం మొదలు పెట్టాను. సో ఆ 10 పైసలే ఈ రోజు దాదాపు 1,50,000 అయింది. అంటే ఒకేసారి లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అనేది ఏదైతే ఉందో నో, అలాంటి మీ మైండ్లో ఉంటే తీసి పక్కన పెట్టండి. దయచేసి ఎటువంటి MLMల జోలికి కూడా వెళ్ళొద్దు. జీకే నీ యూట్యూబ్లో కూడా చెప్పు, ఎవరు కూడా మనకి ఈజీగా డబ్బులు ఇవ్వరు, ఫ్రీ అంటే అసలు వెళ్ళొద్దు. ఓకేనా? రైట్, ఓకేనండి. చూసారు కదండి, వైరల్ పే అనేది కూడా మనకి ఎంప్లాయ్మెంట్స్ ఏదైతే ఉంటాయి, అంటే ఎవరైనా సరే జీవితంలో వాళ్ళ కింద పని చేయాల్సిందే, ఇంక్లూడింగ్ నేనైనా మీరైనా సరే, వాళ్ళకి ఫ్రీడమ్ రావాలి అంటే మన బిజినెస్ అనుకోవాలి. మన బిజినెస్ అనుకొని మనం వైరల్ పేలోకి వచ్చినట్టయితే ఆటోమేటిక్గా టీం అనేది మనం బిల్డ్ చేస్తాం. ఎలా బిల్డ్ చేస్తాం? మనం వన్ ఆపర్చునిటీలోని బిల్డ్ చేసే ఏదైతే టీం ఉందో వాళ్ళు ఆటోమేటిక్గా మనకి వైరల్ పేలోకి వస్తారు. ఎందుకంటే అక్కడ మనం సంపాదిస్తున్నాం, యాడ్స్ ద్వారానో టాస్క్ ద్వారా సంపాదించిన అమౌంట్ ఏదైతే ఉందో విత్డ్రా చేసి వాడాలంటే ఖచ్చితంగా వైరల్ పే కావాలి. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా ఖచ్చితంగా ఒక కస్టమర్ కింద, అంటే ఒక యూజర్ కిందనే వస్తారు. యూజర్ కింద వచ్చిన తర్వాత లీడర్ కింద ఎదుగుతారు. లీడర్ కింద ఎదిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఇందాక మనకు చెప్పినట్టు జోనల్ హెడ్, వర్టికల్ హెడ్, అలాగే CEO కూడా అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు మనకి ఈ వన్ ఆపర్చునిటీ ద్వారా ఒక మనిషి ఎంత సంపాదించవచ్చు ఉదాహరణగా చెప్పుకోవాలనుకుంటే, ఇప్పుడు ఆయన ఉన్నారు 5 months లో దాదాపు 1,50,000 సంపాదించారు. రెండోది నా గురించి చెప్పుకుందాం, ఎందుకంటే నేను కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి. ఫస్ట్ మంత్ నేను కూడా లైట్ తీసుకున్నానండి, అంటే 50 రూపాయలు వస్తుంది, 30 రూపాయలు వస్తుంది, యూట్యూబ్ ఉంది, 100 మంది జాయిన్ అయ్యారు అని నేను కూడా లైట్ తీసుకున్నాను. 1 month తర్వాత ఆయన ఇన్కమ్ చూసి ఆయనకి 20,000 దాటిపోయింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, నేను ఇంత చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేకపోతున్నానని చెప్పి ఆలోచించి ఇంకా విత్డ్రాల్ పెట్టడం ముందు స్టాప్ చేశాను అనమాట. విత్డ్రాల్ పెట్టడం స్టాప్ చేసి ముందుగా యూజర్ బేస్ పెంచుకున్నాను. యూజర్ బేస్ పెంచుకున్న తర్వాత ఆటోమేటిక్గా నాకు దాదాపు 1000 పైనే డైరెక్ట్ యూజర్స్ జాయిన్ అయ్యారు. ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, వన్ ఆపర్చునిటీలో 5 levels దాకా ఇన్కమ్ ఇస్తున్నారు. ఫ్రీగా పెట్టుబడి పెట్టకుండా అది కూడా 5 levels ఇన్కమ్ ఇస్తున్నారంటే అది నార్మల్ విషయం కాదండి. ఎందుకంటే ఎన్నో MLM వాటిల్లో మనం చూసాము, డబ్బులు పెడతాము, పెట్టిన తర్వాత 1-2 సార్లు డబ్బులు ఇస్తారు, మళ్ళీ 4వసారి ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. దాని CEO ఎవరో కనపడరు, దాని MD ఎవరో కనపడరు. ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం కళ్ళ ముందే కనిపిస్తున్నారు అనమాట. ఇది కూడా మనకి ఇండియన్ కంపెనీ, అది కూడా మన తెలుగు స్టేట్ లో వచ్చిన కంపెనీ అన్నమాట. కాబట్టి దీని చైర్మన్ కూడా మన తెలుగు ఆయన. ఇదంతా కూడా మనకు గర్వకారణం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఫ్యూచర్ లో మనం ఎదగాలంటే ముందు ఒదిగి ఉండాలి, ముందు నమ్మాలి కంపెనీని. ఓకేనండి. నెక్స్ట్ వైరల్ పే అనేది ఏంటి? వైరల్ పే అనేది, సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు సమాజంలో నిరుద్యోగం అనేది బాగా ఎక్కువైపోయింది. సో అందరూ, అంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ మనందరివి కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి, ఒక ఉద్యోగం తెచ్చుకుంటే చక్కగా ఫ్యామిలీని రన్ చేసుకోవచ్చు అన్న ఆలోచనలో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పెంచుతారు. సో అలా కాకుండా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలి అన్నటువంటి ఆలోచన చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ పిల్లలకి ఇవ్వాలి. సో అటువంటి ఆలోచనలో నుంచి వచ్చిందే ఈ వైరల్ పే, మన చైర్మన్ గారు మదిలో నుంచి వచ్చింది. సో దీని ద్వారా భారతదేశం మొత్తంలో మనం ఒక 12,000 మందిని మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయబోతున్నాము. దానికి కొంచెం టైం అనేది పట్టిద్ది, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనం ఎక్కాలి, కానీ ఒకేసారి 10th ఫ్లోర్ మీద కాలు పెట్టాలి అని అంటే అది పెట్టలేము. సో అది అత్యాశ అవుతుంది. సో ఆల్రెడీ మీరు చూశారు, నిన్న తెలంగాణ IT మినిస్టర్ గారి చేత మన ఆండ్రాయిడ్ అప్లికేషన్ డి శ్రీధర్ బాబు గారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్, సో వారి చేత మొన్న సాటర్డే యాప్ ఓపెన్ చేయించిన 22nd నవంబర్ చాలా అద్భుతంగా జరిగింది. సార్కి మన సబ్జెక్ట్ మొత్తం కూడా, మన యాప్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము. తను కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో అదేవిధంగా మనం యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్, అంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్ అనే ప్రోగ్రామ్ని రేపు December 12th, 13th, 14th హైదరాబాద్లోని మన హైటెక్స్లో అది ఆ 3 days అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో దేశం నలుమూలల
ఇండియాలో ఉన్నటువంటి స్టార్ట్అప్ కంపెనీలు అన్నిటి దగ్గర నుంచి కూడా యంగ్ ఎంటర్ప్రెనర్స్ వాళ్ళ ఐడియాస్ ని అక్కడ ప్రజెంట్ చేస్తారు. సో మనం కూడా తెలంగాణ గవర్నమెంట్ తో వర్క్ చేస్తున్నాము. మనం కూడా అందులో ఒక స్టాల్ పెడుతున్నాము. మన కంపెనీని మనం ప్రస్తుతానికి ఇండియాలో మనం సక్సెస్ చేసి నెక్స్ట్ విశ్వవ్యాప్తంగా చేయడానికి కూడా కొంచెం టైం అనేది పట్టింది. బట్ డెఫినెట్లీ మనం అన్ని కంట్రీస్ లో కూడా వెళ్తాం. ఓకే, చూసారు కదా చైర్మన్ గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే కేవలం ఇది మన స్టేట్ వరకే కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇది విస్తరించాలని చెప్పి మొత్తం అంతా ఒక ప్లానింగ్ ప్రకారం స్టెప్ బై స్టెప్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా కావాలంటే మిగతా కంపెనీల లాగా ప్రతి ఒక్కరికి 10,000 కట్టండి, 5,000 కట్టండి, ఏదో ఒక మీకు మెంబర్షిప్ ఇస్తామని చెప్పి తీసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి కంపెనీలు మనం చాలా అట్లా మోసపోయాం, మీకు తెలుసు, చాలా అట్లా ఉన్నమాట. కాబట్టి డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారు కాబట్టి కొద్ది టైం అనేది టేకింగ్ పడుతుంది, అంటే టైం టేకింగ్ వస్తుంది, అంత నిదానంగా స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. రెండోది వచ్చేసి టీ హబ్ లో కూడా మీరు మీటింగ్ పెడతాను, టీ హబ్ లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్నట్టుగా విన్నాము. ఇది ఎంతవరకు? అంటే టీ హబ్ లో మీటింగ్ పెట్టడం అనేది ఎవరైనా పెడతారు సార్, చాలా కంపెనీలు కూడా టీ హబ్ లో మీటింగ్ పెడతాయి. బట్ టీ హబ్ లో కూడా మనం ఆఫీస్ అనేది త్వరలో ఓపెన్ చేయబోతున్నాము. దాని గురించి తెలంగాణ గవర్నమెంట్ తో కూడా మనం సంప్రదింపులు ప్రారంభించాము. ఈ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరంలో మనం టీ హబ్ లో, ఎందుకంటే టీ హబ్ లో కనుక మన ఆఫీసు ఉంటే అక్కడ ప్రపంచ స్థాయి యాప్స్, అదేవిధంగా చాలా యంగ్ పీపుల్, యంగ్ టాలెంట్ టీ హబ్ లో ఉంటది. సో మనం వాళ్ళతో కొలాబరేట్ అవడం కానీ, వాళ్ళు మనతో కొలాబరేట్ అవడం కానీ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ ఇంతకు ముందు గవర్నమెంట్ టీ హబ్ ని తీసుకొచ్చింది. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అది. మనం కూడా దాంట్లోకి ఎంటర్ అవుతాము. సో అక్కడ ఐడియాలజీని ఎక్స్చేంజ్ చేసుకుంటాము, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాము. మనం సక్సెస్ అవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చూసారు కదండి, ఇంకా నిజం చెప్పాలంటే కంపెనీ స్టార్ట్ అయ్యి 1 year అయింది, కానీ ఈ కంపెనీని మాకు పరిచయం చేసింది మన నరసింహారెడ్డి గారి మాట. ఎందుకంటే ఇది డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆయన బయటికి తీసుకొచ్చారు దాన్ని, ఇంకా అది బేబీ గ్రోత్ అవ్వలేదు, గ్రోత్ అవ్వకముందే మా చేతికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మీకు అంత కనబడుతుంది, కానీ వచ్చే అమౌంట్లు కానీ చేసే ఫీచర్స్ కానీ అంత చిన్న చిన్న కనిపించవచ్చు, కానీ ఫ్యూచర్ లో దాని డెవలప్మెంట్ అనేది మీరు చూసిన తర్వాత, ఇప్పుడు బేబీగా ఉంటేనే ఐటీ మినిస్టర్ తో లాంచింగ్ చేయించారు. అలాగే December 13వ తారీఖున ఒక సమిట్ ఉంది అంటున్నారు. అలాగే టీ హబ్ లో కూడా ఆఫీస్ అంటున్నారు. ఇక్కడ టీ హబ్ లో ఏముందండి, మీటింగ్ పెట్టాలంటే అమౌంట్ ఇచ్చేసి ఒక రోజు 2 రోజులు సరదాగా మీటింగ్ పెట్టి రావచ్చు. చాలా మంది చేశారు అలాంటి. ఆఫీస్ తీసుకోవడం అనేది గొప్ప విషయం కదా, ఓకేనా? కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్తున్నారు CEO గారు కూడా. ఫ్యూచర్ లో ఇలాంటి డెవలప్మెంట్ మనం అంచెలంచెలుగా చూస్తాం. ప్రతి మంత్ కి ఏదో ఒక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి, ప్రతి నెల అప్డేట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు నార్మల్ గా మార్కెట్ లో ఉన్న ఈ యొక్క పోస్ట్ పెయిడ్ సేల్స్ అగ్రిగేటర్ అన్నాం మనం, వైరల్ పే అంటే అదే కదా, వాటికి మన దానికి తేడా వ్యత్యాసం ఏంటి? మార్కెట్ లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి, అంటే చాలా మందికి ఫస్ట్ సేల్స్ అగ్రిగేటర్ అంటే తెలియదు. సో సేల్స్ అగ్రిగేటర్ అంటే ఏంటి అంటే, మనం పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు చేసే ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా, అయితే మనకు ఫుడ్ కావాలంటే మనం జొమాటోలో ఆర్డర్ చేస్తాము, మనకి ఏదన్నా సరుకులు కావాలి అని అంటే డిమార్ట్ లోకి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో యాప్స్ ఉన్నాయి కదా. అదే విధంగా మనకి రైడ్ కావాలి అంటే ఒక ఓలా ఊబర్ ని మనం ఎలా హైర్ చేసుకుంటాము. సో ప్రతి యాప్ కూడా ఒక పోస్ట్ పెయిడ్ సేల్స్ అగ్రిగేటర్. ఈవెన్ ఒక్కసారి ఒక బిర్యానీ ఫ్రీగా ఇచ్చినందుకే జొమాటో కంపెనీని, స్విగ్గీ కంపెనీని మనం యూనికార్న్ చేసేసాం. యూనికార్న్ అంటే $100 billion వర్త్ ఉన్న కంపెనీ, అంటే 10,000 కోట్లు. సో నేను నీకు రెఫర్ చేస్తే నాకు ఒక బిర్యానీ ఫ్రీ, నువ్వు ఇర్ఫాన్కి రెఫర్ చేస్తే నీకు ఒక బిర్యానీ ఫ్రీ, ఇర్ఫాన్ ఇంకొక హరి అనే అతనికి రెఫర్ చేస్తే ఆయనకు ఒక బిర్యానీ ఫ్రీ. ఇలాగా ఒక బిర్యానీ ఫ్రీ ఇచ్చేసి 1,000 కోట్లు వాళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించారు. రైడ్, ఓలా ఊబర్ ఎలా వచ్చిందో తెలుసా? ఓలాని నేను డౌన్లోడ్ చేసుకొని నేను నీకు పంపిస్తే నాకు ఒక రైడ్ ఫ్రీ, నువ్వు ఇర్ఫాన్కి పంపిస్తే నీకు ఒక రైడ్ ఫ్రీ. అంటే ఒక్కసారి మనకు రైడ్ ఫ్రీ ఇచ్చి, ఒక్కసారి మనకు బిర్యానీ ఫ్రీ ఇచ్చి 1,000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించారు. కానీ వైరల్ పేలో ఒక్కసారి జీకే లుక్స్ అనేటువంటి వ్యక్తి ఇర్ఫాన్ అనేటువంటి వ్యక్తికి రెఫరల్ ఇస్తే, ఇర్ఫాన్ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు చేసే ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వైరల్ పే ద్వారా కనుక చేస్తే, సో ఇర్ఫాన్కి ఎంతైతే క్యాష్ బ్యాక్ వచ్చిందో దాంట్లో నుంచి 50% క్యాష్ బ్యాక్ నీకు లైఫ్ లాంగ్ వస్తుంది. అంటే ఇర్ఫాన్కి ₹1 క్యాష్ బ్యాక్ వస్తే నీకు ₹10 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇర్ఫాన్ ఒక బిర్యానీ ఆర్డర్ చేశాడు, ఇర్ఫాన్కి ఒక ₹20 క్యాష్ బ్యాక్ వస్తే నీకు
దాంట్లో 50% అంటే 10 రూపీస్ క్యాష్ బ్యాక్. ఇర్ఫాన్ అమెజాన్ లో షాపింగ్ ఒక మొబైల్ ₹1,00,000 పెట్టుకున్నాడు. ఇర్ఫాన్ కనుక ఒక ₹1000 క్యాష్ బ్యాక్ వస్తే నీకు 500 క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా ఇర్ఫాన్ ఏది చేసినా సరే ఇర్ఫాన్ కు వచ్చిన క్యాష్ బ్యాక్ లో నుంచి జీకే లుక్స్ కి సగం వస్తుంది. అలాగా ఇలాంటి ఇర్ఫాన్ ని జీకే లుక్స్ అనేటువంటి వ్యక్తి ఒక 1000 మందికి అవకాశం ఇస్తే ఎలా ఉంటది? రోజుకి రూపాయి సంపాదించిన ₹1000. రోజుకి ఇర్ఫాన్ ఎట్టి పరిస్థితుల్లో పాల ప్యాకెట్ అయితే కొంటాడు పొద్దున్నే గ్యారంటీగా. సో నెలకు ఒకసారి బుక్ మై షోలో టికెట్ బుక్ చేస్తాడు. నెలకి కనీసం 4-5 సార్లు జొమాటో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెడతాడు. నెలకు ఒకసారి అమెజాన్ లో షాపింగ్ చేస్తాడు. నెలకు ఒకసారి రీఛార్జ్ చేస్తాడు. కనీసం నెలలో ఒక 10-15 రోజులు ఓలా ఊబర్ లో రైడ్ బుక్ చేస్తాడు. వాట్ నాట్. సో రోజుకి ఇర్ఫాన్ కి ₹100 వస్తే రోజుకి ₹50 నీకు వచ్చినట్టే. అలాగా ఇర్ఫాన్ లాంటి వ్యక్తుల్ని ఒక 1000 మందిని కనుక మీరు చేసుకోగలిగితే లైఫ్ సెటిల్. ఎందుకంటే మిగిలినవన్నీ ఒక్కసారి క్యాష్ బ్యాక్ ఇస్తేనే గూగుల్ పే వాడు ఉన్నాడు. ఒక్కసారి 2020s లో అందరికి బాగా గుర్తు. ఒకసారి రెఫరల్ ఐడి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నీకు ₹1 దగ్గర నుంచి ₹10, ₹20, ₹50 అది వన్ టైమే. బట్ వైరల్ పే అలా కాదు, లైఫ్ టైం. సో మిగిలిన పోస్ట్ పెయిడ్ సేల్స్ అగ్రిగేటర్స్ కి వైరల్ పే పోస్ట్ పెయిడ్ సేల్స్ అగ్రిగేటర్ కి డిఫరెన్స్ అదే. ఇండియాలో ఇది కీ రోల్ ప్లే చేస్తున్నాం మనం. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వైరల్ పే గురించి చాలా, అంటే మన కంపెనీ యూనికాన్ కంపెనీ అవడానికి సో ప్రజా ఆమోదం ఏ విధంగా పొందిద్దో ఆ 9 పాయింట్స్ చెప్తే మీకు అర్థమైపోద్ది. ఆల్రెడీ వాటి గురించి మనం రెగ్యులర్ గా మనం మీటింగ్స్ లో కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనండి, చూసారు కదండి, మీకు వైరల్ పే ఎందుకు మనం ఇన్స్టాల్ చేసుకుని వాడాలి అనే దానికి షార్ట్ ఫామ్ గా అయితే మనకి సిఇఓ గారు చెప్పడం జరిగిందన్నమాట. నేను కూడా గమనించింది ఏంటంటే, నేను దాదాపు దాంట్లో ఒక 30,000 పైగా అమౌంట్ ని విత్డ్రా చేసి రీఛార్జ్లు కానీ బిల్ పేమెంట్స్ కి ఆఖరికి గ్యాస్ కానీ ఇవన్నీ బుక్ చేసుకున్నాం. ఇక్కడ మనకి వేరే ప్లాట్ఫామ్లు అంటే మీరు ఫోన్ పేలో కానివ్వండి, గూగుల్ పేలో కానివ్వండి, ఏదైనా సరే రీఛార్జ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ ఇవ్వడం మానేశారు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనకి స్టార్టింగ్ స్టేజ్ లో ఫోన్ పేలు వచ్చినప్పుడు ఎవరు వాడలేదండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ కొనాలన్నా సరే ఫోన్ పే చేస్తున్నాం. ఆ రకంగా అది ఇండియాలో డెవలప్మెంట్ అయిపోయింది. మళ్ళీ దానికి వాయిస్లు, హిందీలో అయితే అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ అని, తెలుగులో అయితే మన మహేష్ బాబు వాయిస్ అని, ఈ రకంగా దాన్ని డెవలప్మెంట్ చేశారు. ఇదంతా చూస్తున్నారు కానీ మెయిన్ అసలైంది మర్చిపోయారు. అసలు మనం దాంట్లోకి ఎందుకు వచ్చాం? ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనకి ఎంతో కొంత కమిషన్ వస్తుందనే కారణం చేత కదా వచ్చింది. కానీ ఇప్పుడు మనకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాష్ బ్యాక్ తీసేసి ఇంకా రివర్స్ లో మనకే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ కి కన్వీనియన్స్ ఫీ అని, ప్లాట్ఫామ్ ఫీ అని, ఒక 300 రీఛార్జ్ చేస్తే మన దగ్గర ₹3 నుంచి ₹4 ట్రైన్ టికెట్లు చేసినా ఏది చేసినా సరే ఎక్స్ట్రా ఫీజు మన దగ్గరే తీసుకుంటున్నారండి. ఇక్కడ వైరల్ పేలు ఏంటంటే రీఛార్జ్ చేసినప్పుడు, బిల్ పేమెంట్ చేసినప్పుడు మీకు అక్కడ పర్టికులర్ గా ఇంత పర్సంటేజ్ వస్తుందని ఉంటుంది అన్నమాట. ఆ పర్సంటేజ్ అనేది ఇస్తారు. అంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఫీజు ఉండదు, ప్లస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది కాక మనం వేరే వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే ₹5, ₹10 నుంచి 50% మనకు వస్తుంది. ఇదంతా కూడా బెనిఫిట్స్. ఓకేనా? దీంట్లో ఎక్కడా కూడా లెవెల్స్ కానీ టీములు కానీ ఏమి ఉండవు. కానీ మీ కింద ఒక్కసారి ఆ యూజర్ ఒక నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటే జీవితాంతం కూడా ఆయన మీ కిందే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఫోన్లు ఎన్నైనా మార్చొచ్చు కానీ నెంబర్ మార్చరు కదా. కాబట్టి ఈ బెనిఫిట్ అనేది మీకు ఉన్నంత కాలం, అది 10 మంది అవనండి, 100 మంది అవనండి, 1000 మంది అవనండి, వాళ్ళు చేసే రీఛార్జ్ లో నుంచి వాళ్ళకి కమిషన్ వస్తుంది. దాంట్లోంచి 50% కమిషన్ డైరెక్ట్ గా మీకు వస్తుంది అన్నమాట. అలాగే మీరు చేసుకున్నా సరే మీకు ఆ రీఛార్జ్ కమిషన్ కానివ్వండి, బోనస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఒక వన్ ఆపర్చునిటీలో ఏదైనా బ్రాండింగ్ కానీ ఏమైనా ప్రమోట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ టాస్క్ చూసేటప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ అవ్వడం మేము చూసాం. ఆ టాస్క్ చేయడం వల్ల కస్టమర్కి, అంటే ఒక యూజర్ గా వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, ఒకవేళ బ్రాండింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళకి లేదా వెండర్స్ అని చెప్తున్నారు వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? యాక్చువల్ గా అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కువగా ఇన్కమ్ సంపాదించేటువంటి బిజినెస్లు కొన్ని ఉన్నాయి. అందులో ఫార్మా బిజినెస్ ఒకటి, ఐటీ బిజినెస్ ఒకటి, మూడోది వచ్చేసి మన అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ ఒకటి. ఓకే. సో ఈ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ లో కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో వన్ ఆపర్చునిటీ అనేది కంప్లీట్ గా మీ యొక్క బ్రాండ్ ని మేము ప్రమోట్ చేస్తాం. ఉదాహరణకి మీరు ఏదైనా న్యూస్ ఛానల్కో ఇంటర్వ్యూ ఇచ్చో, లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చో, వాటిని మీరు ప్రమోట్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ కు ఉన్న క్రేజ్ తో మీకు వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ కూడా మిలియన్స్ వ్యూస్ ఏమి రావు, అంతా కూడా ఇన్ఆర్గానిక్ ట్రాఫిక్. అదంతా కూడా వాళ్ళే బాట్ సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ అవి యూజ్ చేసి లైక్స్ తెప్పిస్తారు, వ్యూస్ తెప్పిస్తారు. కానీ మన వన్ ఆపర్చునిటీ యాప్ ఏంటంటే
డిఫరెంట్ లొకేషన్స్ లో నుంచి ఒక యాడ్ కనుక మనం దాంట్లో ప్రమోట్ చేస్తే అది డిఫరెంట్ లొకేషన్స్ లో నుంచి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైమింగ్స్ లో తీసుకురావడం వల్ల యూట్యూబ్ అల్గారిథం కూడా దాన్ని పుష్ చేస్తుంది. 1,00,000 వ్యూస్ కనుక మనం వన్ ఆపర్చునిటీ ద్వారానో మనం తీసుకురాగలిగితే ఆటోమేటిక్ గా అది 10 లక్షల వ్యూస్ కి యూట్యూబ్ అల్గారిథం అనేది తీసుకెళ్తుంది. సో ఇది వాళ్ళ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చే బదులు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఏ బిజినెస్ చేసే వ్యక్తి అయినా సరే వాళ్ళ యొక్క ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకోండి. మీ యూట్యూబ్ ఛానల్ ని మీరే క్రియేట్ చేసుకొని ఆ వీడియోని కనుక మాకు ఇస్తే, అంటే వన్ ఆపర్చునిటీ వైరల్ పే టీమ్ కి ఇస్తే మనం దాన్ని వైరల్ చేస్తాం. మన పేరులోనే ఉంది వైరల్ అని. సో 1,00,000 వ్యూస్ మీకు మార్కెట్ లోకి ఎవరన్నా వీడియోస్ చూడాలి అని అంటే 1,00,000 వ్యూస్ రావడం అనేది చాలా అసాధ్యం. సో ఈ 1,00,000 వ్యూస్ ని మనం కేవలం 2-3 డేస్ లోనే మనం ఏపీ, తెలంగాణ, అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి చాలా ప్లేసెస్ కూడా మనం వ్యూవర్స్ అనేవాళ్ళు మనకు వస్తారు. ఇక రెండోది, అలా వ్యూస్ రావడం వల్ల ఆటోమేటిక్ గా ఫ్యూచర్ లో అది లీడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఎందుకంటే ఒకసారి ఒక యాడ్ ని మనం కనుక చూసాము అని అంటే అదే యాడ్ ని కంటిన్యూస్ గా మనం చూస్తూ ఉంటే అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మన మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మనకి ఏదైనా కావాలంటే ఆ రోజు యాడ్ చూసాం కదా సో మనం ఆ నెంబర్ కి కాల్ చేద్దాము. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కి మనం ఏం చెప్తాము అని అంటే మీరు ఏ నెంబర్ ని మిస్ చేయొచ్చు, దాంట్లో వచ్చే ప్రతి యాడ్ యొక్క మొబైల్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలియదు. సో బ్రాండింగ్ అనేది చాలా ఈజీగా, చాలా తొందరగా మార్కెట్ లోకి వెళ్ళాలి. అదేవిధంగా చెప్పాను కదా, ఏరే యూట్యూబ్ ఛానల్స్ లో వీడియో పెడితే వాళ్ళకి వస్తుంది మైలేజ్, వాళ్ళకి వస్తుంది రెవెన్యూ, మనకేమీ రాదు. అదే మనం మన పేరుతో లేదా మన బ్రాండ్ తో, మన కంపెనీతో మనమే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో 1,00,000 వ్యూస్ కనుక తీసుకొస్తే ప్రతి ఒక 10 వీడియోలు లేదా ఒక 20 వీడియోలు 1,00,000 అట్లా చూస్తే ఆటోమేటిక్ గా బయట నుంచి చూసేవాడు కూడా అరే దీనికి 1,00,000 వ్యూస్ వచ్చినాయి అని అంటే సో ఎంత కంటెంట్ దీంట్లో ఉంటుందని చూడడానికి అది అవకాశం ఉంటుంది. మిగిలిన ఇండియాలో మీకు ఏ యాప్ కూడా లేదు, ఈ సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. ఫస్ట్ టైం ఇన్ ద ఇండియా వన్ ఆపర్చునిటీ ద్వారా వైరల్ పే కంపెనీ మనం ఈ బ్రాండింగ్ ని ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, దీనికి అమౌంట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్ పెట్టామండి మనం. సో మార్కెట్ లో చాలా హై కాస్ట్ ఉంటాయి, మనం చాలా మార్కెట్ కాంపిటేటివ్ ప్రైస్ అనేది పెట్టాము. సో దాని ద్వారా మీ బ్రాండ్ కి ఒక వాల్యూ కూడా రావడం జరుగుతుంది. ఓకే అండి, ఇంకా మీకు దీనికి కూడా ఒక ఉదాహరణ ఉందండి. రీసెంట్ గా మన ఛానల్లో, మన జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో ఒక వీడియో చేసాం బ్రాండింగ్ సంబంధించి. ఇలా చేస్తారు మన వన్ ఆపర్చునిటీ సంస్థ వాళ్ళు అన్నప్పుడు ఒక కామెంట్ వచ్చింది మన దాంట్లో, మీకు వచ్చినాయి ముందు 10 లక్షల వ్యూస్ అని చెప్పి ఒక కామెంట్ రాగానే నేను స్పందించలేదు, కానీ మన చైర్మన్ గారు శ్రీనివాసన్ గారు అయితే స్పందించారు. నువ్వు 2 రోజులు చూడు వస్తాయి అన్నట్టుగా రిప్లై ఇచ్చారు. నేను సరదాగా అన్నారేమో అనుకున్నాను నేను కూడా. బేసిక్ గా 2వ రోజు చూస్తే నా పేరు మీద టాస్క్లు ఓపెన్ అయినాయి అన్నమాట వన్ ఆపర్చునిటీలో. దాదాపు ఇప్పటికే 1,20,000 వ్యూస్ దాటిపోయినాయండి. ఒక 800 నుంచి 900 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి 3-4 రకాల బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే వ్యూస్ పెరుగుతారు, 2 సబ్స్క్రైబర్స్ వస్తారు, 3ది బ్రాండింగ్. ఒక దెబ్బకి 2 పెట్టలు అంటారు కదా, ఇక్కడ 3 పెట్టలు అనుకోవచ్చు మనం. ఓకే, కాబట్టి ఒకవేళ అవతల వాళ్ళు మంచి వాళ్ళు మన బ్రాండింగ్ అనేది మనకు అవసరమైంది అనుకోండి, ప్రతిదీ ఏదో ఒక రోజు ఏదో రకంగా అవసరం అవుతుంది. మన CEO గారు చెప్పినట్టు అది అవసరమైనప్పుడు పలానా వీడియో చూసి వచ్చామని చెప్తే వాళ్ళు కూడా ఎంతో కొంత మనకు డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక వీడియోని ఒక కంపెనీ నమ్మి వాళ్ళ దాకా వచ్చాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అండి, బ్రాండింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి యూజర్ బెనిఫిట్ ఏంటంటే టాస్కులు చూసినప్పుడు ఈ కాయిన్స్ అనేవి కూడా అప్ అండ్ డౌన్ అవుతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే గతంలో 10 పైసలు ఇచ్చారు, 15 పైసలు ఇచ్చారు, ఇప్పుడు 5 పైసలు ఇస్తున్నారు. ఈ పైసల గురించి కాదు, అక్కడ మన కంపెనీ వచ్చింది ఏంటంటే పైసలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయని కాదండి. ముందు లీడర్స్ అనేవాళ్ళు, అంటే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే ఆ కంపెనీ అంత డెవలప్మెంట్ అవుతుంది. సబ్జెక్ట్ కాకుండా కేవలం యూజర్స్ కింద వస్తే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఖచ్చితంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే యూజర్ కింద వచ్చే వ్యక్తి కేవలం రోజు మొత్తంలో ఒక 10 నిమిషాలు కేటాయిస్తున్నాడు, ఇంక్లూడింగ్ నేను కూడా. మహా అయితే రోజు మొత్తంలో 10 నిమిషాలు అనేది మనకు పెద్ద ఇది కాదు. మనం టిఫిన్ చేసినప్పుడు, టీ తాగేటప్పుడు, లేదా ఏదో ఒక టైం చేసినప్పుడు జస్ట్ అలా టాస్కులు చూస్తాము, ఆ రోజు ₹1-2 సంపాదిస్తాము. అలాగే మన కింద వాళ్ళు కూడా అనుకొని రోజుకి ఒక 10 నిమిషాలు కేటాయించగలిగితే మీకు ₹10 నుంచి స్టార్ట్ అవ్వనుంది, రూపాయి నుంచి స్టార్ట్ అవ్వనుంది. ప్రతి ఒక్కరు కూడా మన CEO గారి లాగా నెలకి 30-40 వేలు కూడా తీసుకోవచ్చు. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం పని చేయకుండా, అంటే మనం తక్కువ పని చేయాలి, మనం పెట్టుబడి పెట్టకుండా తక్కువ పని చేసి ఎక్కువ అమౌంట్ మనకు రిటర్న్స్ ఇచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం మనం. ఆ రకమైన ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇందులో ఉంది. ఇందులో ఇంత డెప్త్ ఉంది కాబట్టి నేను అయితే ఇక్కడ దాకా వచ్చి మన CEO గారిని అయితే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అందరూ అర్థం చేసుకొని, దీంట్లో డెప్త్ అనేది అర్థం చేసుకొని
ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పేని మీకు నచ్చిన విధంగా యూజ్ చేసుకుంటూ 10 మందికి అవకాశం కల్పించండి. ఇక్కడ జాయిన్ చేయించడం అంటే ఏదో మిగతా కంపెనీలాగా జాయిన్ చేయించి వదిలేయడం కాదండి. మనం సబ్జెక్ట్ ఇవ్వగలిగితేనే వాళ్ళని మనం మోటివేట్ చేయగలిగితేనే వాళ్ళు మంచిగా బిజినెస్ చేస్తారు. వాళ్ళు మంచిగా బిజినెస్ చేయగలిగితేనే మనకు కూడా బెనిఫిట్స్ వస్తాయి. ఎప్పుడైనా యూజర్ బాగుంటే లీడర్ బాగుంటారు, లీడర్ బాగుంటే కంపెనీ బాగుంటుంది. సింపుల్ థియరీ మాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ వైరల్ పే అనేది కేవలం డైరెక్ట్ మెంబర్స్ మాత్రమే రిఫర్ చేయగలం. లెవెల్స్ గివెల్స్ ఉండవు. ఓకే, ఇది మీకు క్లారిటీగా చెప్పాలి. రెండోది వచ్చేసి వన్ ఆపర్చునిటీలో ఖచ్చితంగా లెవెల్స్ ఉంటాయి, 5 లెవెల్స్. ఫ్యూచర్లో అవి కూడా పెరగచ్చు లేదా కొద్దిగా తగ్గచ్చు. ఎందుకంటే కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి అప్ అండ్ డౌన్ అవుతాయి. కాయిన్స్ అనేవి కూడా కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు తక్కువ రావచ్చు, కొన్నిసార్లు మనం ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ రావచ్చు. ఓకే, ఈ రకంగా కూడా జరిగాయి. నాకు కూడా 1000 రూపాయల దాకా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఇవన్నీ జరుగుతాయండి. ఓకే, అంటే జీకే నువ్వు ఇందాక ఒక మాట అన్నావు. సో నేను ఒక వీడియో పెట్టాను. వీడియో పెట్టిన తర్వాత బ్రాండింగ్ రిలేటెడ్ నీకేమన్నా 1,00,000 వ్యూస్ వచ్చినాయి ఒక వ్యక్తి అడిగితే, ఒక కంపెనీ చైర్మనే నువ్వు ఆ కామెంట్ చదవలేదేమో కానీ అంటే నీకంటే ఫాస్ట్ గా చైర్మన్ గారు అది చూసి ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ తెప్పిస్తా ఉన్నారు. జనరల్ గా ఎవరికో మనం సాయం చేయాలనుకుంటాం. జనరల్ గా హ్యూమన్ నేచర్, ఒక వ్యక్తికి ఎప్పుడు సాయం చేయాలనుకుంటాం. అలాంటిది ఆ వ్యక్తి మనోడైతే ఆడికి 1,00,000 వ్యూస్ ఏంటి, 1 మిలియన్ వ్యూస్ తెప్పించవచ్చు మనం. సో వైరల్ పేలే నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని సంస్థ ఎప్పుడూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో చూసుకుంటది. కన్సిస్టెన్సీతో పని చేసుకుంటూ వెళ్తూ పనిచేయడం అంటే మనం ఏదో ఎండనక వాననక పగలనక రేయనక చెమట చిందించాల్సిన పని లేదు. 10 నిమిషాలు సిస్టమ్ ని అర్థం చేసుకొని తన టీమ్ కి సాయం చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ సక్సెస్. సాయం చేద్దాం. ఎదుటి వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే కొంత ఆలోచించామో సో ఆటోమేటిక్ గా యూనివర్స్ కూడా మనకి అలాగే ఆలోచిస్తుంది. చాలా మంది కూడా ఎదుటి వ్యక్తి గురించి ఎలా ఆలోచిస్తారంటే ఆడి చేత పెట్టుబడులు ఏ విధంగా పెట్టించాలి, 1,00,000 పెట్టుబడి పెట్టిస్తే రోజుకు 2,000 ఆడికి వస్తాయని మాయ మాటలు చెప్పాలి. 10 రోజులు లాగానే 20,000 వస్తాయి. ఆడి వెంటనే 1,00,000 కాదు 10 లక్షలు తెచ్చిపెట్టి పెట్టుబడి పెడతారు. చివరికి లాస్ అయినప్పుడు ఈడు అత్తా పత్తా ఉండడు. సో ఆల్రెడీ మనం చూసాంగా మన చుట్టూ ముందు మన కళ్ళ ముందే చాలా మంది కూడా యూట్యూబర్స్ వచ్చారు, మాయమైపోయారు. చాలా మంది లీడర్స్ అని చెప్పుకునేటువంటి వ్యక్తులు వచ్చారు, ఏదేదో చెప్తారు, మాయమైపోతారు. ఎందుకంటే ట్రూత్, నిజం, జెన్యూనిటీ అనేది మాత్రమే రోజు జనాలకు కనిపిస్తుంది. సో ఫేక్ అనేది పాల పొంగులాగా వస్తుంది. సో ఒకానొక టైంలో కింద పడిపోయింది. సో ఇందుకు నువ్వే ఎగ్జాంపుల్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి కూడా సూర్యుడు రాకముందే కోడి కుయ్యక ముందే ఆల్రెడీ వీడియోస్ అనేది పెట్టున్నావు. ఏ రోజు నీ వీడియో రాలేదు అని అంటే జనాలు కూడా అరే ఈ రోజు వీడియో రాలేదండి అని చెప్పి నీకు కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. నీకు చాలా బెదిరింపులు వచ్చినాయి, చాలా ఇబ్బందులకు గురి చేశారు. సో చెప్పే కదా, జెన్యూన్ గా ఉంటే మన మీద ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా సరే కాలమే సమాధానం చెప్పింది. మనం సమాధానం చెప్పకూడదు. మనల్ని ఎవరన్నా ఏమన్నా అనుకోండి, మనం రియాక్ట్ అవ్వకూడదు. అది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని ఎవరన్నా ఏదైనా అన్నారు అని అంటే మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. పైన భగవంతుడికి వదిలేసి యూనివర్సే సమాధానం చెప్పాలి అన్నప్పుడు సో యూనివర్సే సమాధానం చెప్పింది. అండి మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను. ఇప్పుడు చైర్మన్ గారు పెట్టిన ఆ వీడియోకి ఏ రకంగా వ్యూస్ వచ్చినాయి అనేది మీకు లైవ్ లో డెమో అనేది నేను చూపిస్తాను అనమాట. ఇక్కడ మనం వన్ ఆపర్చునిటీ అనేది ఓపెన్ చేస్తున్నాము. చూసారు కదా, ఈ రోజు నా సంపాదన పైసా పెట్టుబడి లేకుండా ఇప్పటికే దాదాపు 100 రూపీస్ దాటిపోయిందండి. ఇది నేను చెప్తాను కదండి, ఎప్పుడైనా సరే డబ్బులు పెట్టకుండా 10 మినిట్స్ సమయం మాత్రం ఇక్కడ పెడుతున్నాం. దానికి కూడా మనం డిమాండ్ చేయకూడదు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎలా ఉంటారంటే స్టార్టింగ్ లో మాకు 10 రూపాయలు వచ్చినాయండి, ఇప్పుడు 8 రూపాయలు వస్తున్నాయి, 2 రూపాయలు ఎందుకు తగ్గిందని కంపెనీ డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేయడానికి మీరు అసలు కంపెనీ ఏం పెట్టారు, జస్ట్ ఒక 10 మినిట్స్ సమయం పెట్టారు. ఆ సమయం కూడా మీరు పర్టికులర్ గా ఈ టైంలో చేయకపోతే మీ కాయిన్ తీసేస్తామని కంపెనీ చెప్తుందా? లేదు. కాబట్టి ఇక్కడ మనం పెట్టేది సమయం, అది కూడా మన ఖాళీ సమయం, మనకి ఎప్పుడైతే వీలుంటుందో దాన్ని మాత్రం మనం ఇక్కడ పెడతాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ లో నాది పెట్టారు కాబట్టి మన చైర్మన్ గారు దానికి సంబంధించి ఇక్కడ టాస్క్ మీద క్లిక్ చేయగానే మీకు కూడా అంటే బ్రాండింగ్ ఎవరైతే ప్రమోట్ చేయాలనుకున్నారో మీ యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఏదైనా సరే మీకున్న ఓకే ఈ రకంగా మనకి మీరు ఏదైతే ఇస్తారో సోషల్ మీడియా, అది యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే మీ ఛానల్ ఇచ్చి మీరు గ్రో చేసుకోవాలి. బ్రాండింగ్ దాంతోపాటు మీకు సబ్స్క్రైబర్స్ అన్ని రావాలనుకుంటున్నారు కాబట్టి ఇలా వస్తాయండి టాస్క్లు. ఇప్పుడు జస్ట్ 3 ఉన్నాయి. ఫ్యూచర్లీ 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. దీనివల్ల 2 బెనిఫిట్లు ఉంటాయి. ఒకటి, బ్రాండింగ్ లో ఎక్కువ మంది ఇవ్వడం వల్ల కంపెనీకి టాస్క్లు ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా నిజం చెప్పాలంటే కంపెనీ యొక్క ఓన్ మనీని తీసి
మనకి ఇస్తున్నారు లీడర్స్ కి. ఫ్యూచర్ లో కంపెనీ ఎంత డెవలప్మెంట్ అయ్యే కొద్ది లీడర్స్ కూడా, ఇప్పుడు రూపాయి తీసుకున్న రోజుకి 5 రూపాయలు వచ్చింది అనుకోండి, అక్కడ లీడర్ అనే వ్యక్తికి 5,000 నుంచి 10,000 కూడా ఒకే రోజులో రావచ్చు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా విధి విధానాలు బట్టి అక్కడ జరిగే బ్రాండింగ్ బట్టి వచ్చే ఇన్కమ్ బట్టే జరుగుద్ది. ఇది మీరు కొద్దిగా అర్థం చేసుకుంటూ 5 రూపాయలు వచ్చిందనో 10 రూపాయలు వచ్చిందనో బాధపడకుండా మనం ఒక జెన్యున్ కంపెనీలో లీగల్ గా ఎథికల్ గా ఉన్న కంపెనీలో ముందుకు వెళ్తాం అని చెప్పి ఆనందపడాలి. ఓకే, ఇప్పుడు మీకు ఈ రకంగా వస్తాయండి టాస్క్లు. యూట్యూబ్ మీద క్లిక్ చేయగానే ఇలా స్టార్ట్ టాస్క్ అని వచ్చింది, మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్ యూట్యూబ్ లోకి వెళ్ళింది. ఓకే, ఈ యూట్యూబ్ లో కూడా నా వీడియో చూసినట్టయితే మీకు ఇక్కడ దాదాపు 1,28,000 వ్యూస్ వచ్చినాయండి. చూడండి, 1,28,000 వ్యూస్ వచ్చినాయి. ఓకే, అది కూడా 5 days లోనే వచ్చినాయి అన్నమాట. దాదాపు ఒక 1000 లైక్స్ వచ్చినాయి, 900 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఈ రకంగా మీరు బ్రాండింగ్ ప్రమోట్ చేసుకుంటారు. అలాగే వీడియో చూడకుండా ఎవరైనా సరే క్వశ్చన్ కి ఆన్సర్ ఇద్దామంటే అవ్వదు. ఈ రకమైన లాజిక్ అనేది మన కంపెనీ వాళ్ళు పెట్టారు. ఇప్పుడు వీడియో ఛానల్ ఎవరిది, అలానా జీకే లుక్స్ కి కనిపిస్తుంది కదా, జీకే లుక్స్ అనే పేరు. ఇక్కడ నా ఆన్సర్ పెడితేనే రైట్ ఆన్సర్ అవుతుంది, లేదంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది అనమాట. అయిన తర్వాత సబ్మిట్, సింపుల్ గా ఒక చిన్న యాడ్ వస్తుంది. అది 5 సెకండ్లు ఉండొచ్చు, 10 సెకండ్లు ఉండొచ్చు, 1 minute లోపు ఒక యాడ్ వస్తుంది అనమాట. ఈ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇచ్చే అమౌంట్ కూడా మీకు చెప్తున్నాను కదండి, ఈ 5 పైసలైనా 10 పైసలైనా ఎంతైనా సరే జస్ట్ మనం చేస్తుంది రోజుకు 10 నిమిషాలు. కంపెనీ పెట్టిన సింపుల్ రూల్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు కనీసం ఒక 5 ఆపర్చునిటీ కల్పించాలి. ఇక్కడ మన కంపెనీ పేరు అదే కదా, 1 ఆపర్చునిటీ అంటే ఒకే ఒక ఆపర్చునిటీ. రెండోది వైరల్ చేస్తుంది అని. రెండింటిలో కూడా సింబాలిక్ గా మనకి అర్థమయ్యే విధంగా పేర్లు ఉన్నాయి, దాంతో పాటు చేసేది కూడా అలాగే ఉంటుంది. ఓకేనండి, కాబట్టి ఈ రకమైన ఆపర్చునిటీని నాకు కల్పించిన మా యొక్క సిఇఓ గారికి అయితే నేను ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా చైర్మన్ గారికి కూడా ఖచ్చితంగా ఆయన వల్ల మేము ఎదుగుతున్నామని మేము మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞత కూడా చెప్పుకుంటున్నామండి. ఓకేనండి, కాబట్టి మీకు ఖచ్చితంగా దీని గురించి సబ్జెక్ట్ అనేది ప్రతిరోజు లేకపోతే వారానికి 1-2 వీడియోలోనే మన ఛానల్లో వస్తుంది. అలాగే ఎవరైతే యూజర్స్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళ లీడర్స్ ద్వారా జూమ్ మీటింగ్లు అనేవి మనకు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా కూడా మీరు తెలుసుకుంటూ ఉంటారు. కేవలం మేము ఇప్పుడు చెప్పింది జస్ట్ ఒక 10% సబ్జెక్ట్ మాత్రమే. ఇంతేనా కంపెనీ అనుకోవచ్చు మీరు. ఈ 36 నిమిషాల వీడియోలో కేవలం 10% సబ్జెక్ట్ మాత్రమే చెప్పారు. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్ చెప్పాలన్నా దాదాపు ఒక పూట పట్టే అంత సబ్జెక్ట్ ఉందన్నమాట. అంత టెక్నాలజీ పరంగా ముందుకెళ్లే కంపెనీ మాట ఇది. ఓకేనా, కాబట్టి ఈ రోజు మనం మన సిఇఓ గారిని కలుసుకున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన వాళ్ళు కూడా ఎంతో కొంత సబ్జెక్ట్ అనేది అర్థమైందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సిఇఓ గారు. సిఇఓ అనడం కంటే అన్న అంటేనే బాగుంది. ఎందుకంటే సిఇఓ అనేది ఇప్పుడయ్యాం మనం. లాస్ట్ 4 years నుంచి కూడా 3-4 years నుంచి కూడా వేరే ఒక ఆర్గనైజేషన్ లో సరే మొదటి నుంచి కూడా మనం జెన్యున్ సబ్జెక్టే ఇచ్చాము. తీసుకున్న వాళ్ళు బాగుపడ్డారు, తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఆ ఊబిలో కొట్టుమెట్టాడుతున్నారు. దయచేసి బయటకు వచ్చి సో జెన్యున్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ లో వర్క్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీ వర్క్ ని ఎప్పుడూ డిస్టర్బ్ చేసుకోవద్దండి. మీరు చేసేటువంటి వర్క్ ని చేస్తూనే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మంచి కాన్సెప్ట్, డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి అనేది ఫేక్ అండి. వెరీ సింపుల్. ఏటీఎంకి వెళ్ళి మనం డబ్బులు పెడితే డబ్బులు వస్తాయా, ఏటీఎం కార్డు పెడితే డబ్బులు వస్తాయా? అంతే కదా. సో నిజంగా డబ్బులు పెడితే డబ్బులు వచ్చేటువంటి కంపెనీస్ వాళ్ళ డబ్బులే పెట్టుకోవచ్చు కదా. మన డబ్బులు తీసుకొని పెట్టడం ఏంటి? కంపెనీ చైర్మన్ ఎక్కడ ఉంటారో తెలియదు, కంపెనీ వెబ్సైట్ ఎక్కడో తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కింద ఉన్నటువంటి వ్యక్తులు కేవలం వాళ్ళ యొక్క కమిషన్ల కోసం తెలుగు రాష్ట్రాల్లో చాలా కంపెనీలు, పేర్లు చెప్పకూడదు, చాలా కంపెనీలు కూడా కొన్ని వేల కోట్లు దోచుకొని వెళ్ళిపోతున్నాయి. అలాంటి వాటిని మన వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా తప్పు సార్. తెలిసి తప్పు అయితే చేయొద్దు. తెలిసి మన వాళ్ళ చేత ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టించేటప్పుడు అదేమన్నా తేడా వస్తే పైన భగవంతుడికి సమాధానం చెప్పుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి. సైబర్ క్రైమ్స్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో బెట్టింగ్ యాప్స్ ప్రస్తుతానికి లేవు కాబట్టి సో మీకు ఎటువంటి పోలీసులు అని ఇంకొకళ్ళని కాల్ చేసి మిమ్మల్ని డబ్బులు అడిగితే పొరపాటును కూడా మీరు ఆ కాల్ ఎంటర్టైన్ చేయొద్దు. ఆ కాల్ కట్ చేసేయండి, ఆ నెంబర్ని బ్లాక్ చేసేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వైరల్ పే 1 ఆపర్చునిటీ అనేది సూన్ రానున్న కొన్ని నెలల్లోనే భారతదేశం మొత్తం కూడా తీసుకువెళ్లాలని చెప్పేసి మేము ప్రయత్నాలు మొదలు పెట్టాము. ఏమో భగవంతుడు అనుగ్రహిస్తే లోకల్ యాప్, ఇండియా యాప్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా జోహో లాంటి సంస్థని ఎలా ప్రోత్సహించిందో మన కంపెనీని కూడా అలాగే ప్రోత్సహించే విధంగా మేము మనస వాచ కర్మన పని చేస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జీకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో ఎప్పుడైనా మన ఆఫీస్కు రావచ్చు. సో
బయట సెక్యూరిటీ గార్డులు బౌన్సర్లు ఎవరో నిన్ను ఆపరు. మన అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఆఫీస్ లోకి రావచ్చు. అదే అలా ఉంటేనే అది జెన్యూన్. రైట్. మన కంపెనీ యొక్క స్లోగన్ వీఆర్ ఇన్ ఇట్ టు ఇన్ ఇట్ అని అనుకుంటున్నారా? ఇన్ అయితే జస్ట్ 10 minutes పని చేస్తే విన్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వి ఫర్ వైరల్ పే, వి పే ఫర్ యూ. థ్యాంక్ యూ. పే ఫర్ యూ, వైరల్ పే. ఓకే అండి, మనకి మార్నింగ్ సిఇఓ గారితో అయితే వీడియో అయింది. ఇప్పుడు చైర్మన్ గారు కూడా మన కోసం రావడం జరిగింది. ఆయనతో కూడా ఇంటర్వ్యూ అనేది తీసుకుని అదైతే మన వాళ్ళకి ఇంకా అర్థమయ్యేలాగా డీప్గా చెప్తా అసలు కంపెనీ ఎందుకు పెట్టారు ఏంటంటే. ఓకేనండి. మన చైర్మన్ గారు, పక్కనే ఎండి గారు, మేనేజింగ్ డైరెక్టర్, మన సిఇఓ గారు, అలాగే మన అసోసియేట్ పార్ట్నర్స్ ప్లస్ యూజర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారన్నమాట. లెక్క ప్రకారం మన చైర్మన్ గారు నా కోసం రావడం జరిగింది ఈ చిన్న వీడియో గురించి. థ్యాంక్ యూ అండి చైర్మన్ గారు. ముందుగా మన సిఇఓ గారు, మన సిఇఓ నరసింహారెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి నెక్స్ట్ మన సాజీ గారు, మేనేజింग डायरेक्टर. कैसे आप? आपका काम क्या है, कुछ बोलेगा तो? वायरल पे में तो वायरल पे में मैं एक को फाउंडर हूँ और मैनेजिंग डायरेक्टर भी हूँ. सो वायरल पे का जितना भी ऑपरेशनल एक्टिविटीज है मैं देखता हूँ. वायरल पे का वन अपॉर्चुनिटी एप्लीकेशन हो या वायरल पे का एप्लीकेशन हो, उसका सबका ऑपरेशनल एक्टिविटीज मैं देखता हूँ. थैंक यू जी, थैंक यू. इसका एक्सपीरियंस पूछ ले, तमाशा उधर ही होता ना. So 26 years experience कौन सा होता है? बोलिए जी. हाँ जी, 26 years in IT. स्टार्टेड करियर विथ भारती जो एयरटेल का पेरेंट कंपनी है. वहां से आईटीसी, टाटा, HCL में 16 years. जब HCL से निकल रहा था मैं मिडिल ईस्ट अफ्रीका एंड टर्की का सेल्स हेड था, इंफ्रास्ट्रक्चर डिविजन का. ఓకే జీ, థ్యాంక్ యూ. చైర్మన్ గారు, మీరు ఈ వైరల్ పే ఓన్ ఆపర్చునిటీ అప్లికేషన్స్ ని ఈ యొక్క అల్గారిథం తేవడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళు దేని చూసి ఇన్స్పైర్ అయ్యారు? పేరు వైరల్ పే కాబట్టి వైరస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఉంటుంది, తెలిసి ఉంటుంది. అది కరోనా అన్నమాట. ఓకే, సో కరోనా తర్వాత అందరి లైఫ్లు మారిపోయినాయి కదా, రైట్. సో అలా కూడా నేను అనుకోకుండా ఒక ట్రాక్ లోకి వెళ్ళాను అనమాట. సో ఆ ట్రాక్ లో అరౌండ్ ఒక 8 crores పోయినాయి. సో తర్వాత చూస్తే ఇలా జనం చాలా మంది 1000 కోట్లు పోగొట్టుకుంటున్నారు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం అని తెలిసింది. సో అందరూ పోగొట్టుకున్న చోట రాబట్టాలి కదా, అందరూ తిట్టుకుంటూ ఉంటారు. సరే మనం తిట్టుకోకుండా, సరే వాళ్ళందరూ మనల్ని ఒక రాయి కింద ఉన్న శిల్పం కింద మార్చారు, సో థ్యాంక్స్ చెప్పేసి ఇక పై శిల్పాలు అన్నట్లతో కలిపి ఒక గుడి కడదాం అని చెప్పి దీన్ని స్టార్ట్ చేసాం అనమాట. సో ఈ దెబ్బ తిన్న వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, తిన్న వాళ్ళందరూ మనకు అనవసరం. ఇంకా తింటా ఉన్న వాళ్ళు ఇంకా షేప్ అప్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు మనకు అనవసరం అనమాట. సో అలా మన మేజర్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్కి ఒక సొల్యూషన్ కింద తీసుకుందాం. అట్లా మన వైరల్ పే యాక్చువల్లీ ఫోకసింగ్ ఏంటంటే ఇప్పుడు గ్లోబల్ టాప్ కంపెనీ అమెజాన్ ఏదైతే ఉందో, థింక్ బిగ్ అంటారు కదా, డైరెక్ట్గా అమెజాన్కి ఇండియా నుంచి టక్ ఆఫ్ తీసుకొద్దామని. అట్లాగే మన వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ ఇప్పుడు మెటా ఆల్ఫా ఏదైతే గూగుల్, ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ, సో దానికి బ్రాండింగ్ కి టాప్ సొల్యూషన్ ఉంటుంది. వన్ ఆపర్చునిటీ దానికి కాంపిటీషన్ ఇద్దామని దీన్ని తీసుకొచ్చాం. ఈ రెండాట్లో అల్టిమేట్లీ మనం ఎంపవర్మెంట్ చేస్తాం అన్నమాట. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వాడు ఈ కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ విత్ ప్రాపర్ కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ అండ్ మోర్ ఓవర్ కార్పొరేట్ డిసిప్లిన్ అనమాట. సో ఈ ఫార్మాట్ లో వస్తే మనకు ఒక 1 crore plus పీపుల్ కి రాయల్టీ లైఫ్ టైం. అంటే మనం ఇప్పుడు వర్క్ చేసి మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్ వర్క్ చేసి ఇదే జరుగుతుంటుంది లూప్. ఇప్పుడు అంబానీ గారు రిలయన్స్ స్టార్ట్ చేశారు, వాళ్ళ పిల్లలు చూసుకుంటున్నారు, ఇది కదా ఉండాలి. సో అలా ఎందుకు మిగిలిన వాళ్ళు ఆలోచించారు? బేసికల్లీ ఎక్కడైనా జాబ్ ఎందుకు చేయాలి? ఎక్స్పీరియన్స్ కోసం చేయాలి, టు లెర్న్ సంథింగ్. అలా కాకుండా నేను జాబ్ చేసి నేను రిటైర్ అయిపోయి మళ్ళీ నా పిల్లడు జాబ్ చేసి మళ్ళీ ఎల్కే నుంచి మొదలు పెట్టి ఇలా ఉండదు కదా. సో మనం ఒకసారి వర్క్ చేసామంటే దాని ఫ్రూట్స్ మన లైఫ్ టైం మనం తినాలి, మన పిల్లలు తినాలి. సో అట్లా దీన్ని ప్రిపేర్ చేసాం. ఈ మోడల్లో ఒక్కలో మన దగ్గరికి వచ్చాడు అంటే ఆ 1 కోటి మందికి లాయల్టీ వచ్చేటట్టు అందులో ఒక 10,000 మందిని సెలెక్ట్ చేసుకుని మన పార్ట్నర్స్ కింద తీసుకుంటాం. వాళ్ళకి ఈక్విటీ షేర్స్ ఇస్తాం. సో వాళ్ళ ఒక్కొక్క పిన్ కోడ్లో మన కంపెనీ తాలూకు సపోర్ట్ ఇస్తారు అన్నమాట. సో దీన్ని లైవ్ ఇన్ లొకేషన్ సపోర్ట్ అంటారు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గ్లోబల్లీ లాంచ్ అవబోతుంది ఈ కైండ్ ఆఫ్ మోడల్. ఇప్పుడు దాకా సపోర్ట్ అంటే 1 నొక్కు, 2 నొక్కు, 3 నొక్కు అని కామెడీలు చేసుకుంటూ ఉంటాం కదా, అలా గంటలు చేయకుండా మీరు ఒక కంప్లైంట్ రేజ్ చేశారంటే విత్ ఇన్ మినిట్స్ లో ఒక కార్ వేసుకుని మా పార్ట్నర్ వచ్చి దాన్ని రిజాల్వ్ చేస్తారు అనమాట. ఓకే, ఇది మన వైరల్ పే మెయిన్ ఎయిమ్ యాక్చువల్లీ.
వన్ ఆపర్చునిటీ గురించి కూడా ఎవరన్నా సేమ్ బ్రాండింగ్. ఇక్కడ చూడు మాట సాయం అనమాట. సో ఇప్పుడు మనకి ఆకలేస్తుంది, మనం ఎక్కడికో తెలియ గుడి దగ్గర అన్నదానం పెడుతున్నారంటే తింటాం. ఆ తర్వాత తినిన తర్వాత కడుపు నిండిపోయిన తర్వాత వచ్చేస్తూ ఉంటాం. ఎవరికి ఆకలేస్తుంటే అడుగు మాట సాయం చేసాం కదా, పెడతారని తింటాడు తిన్న తర్వాత విషయం చెప్పడం అయితే మన ధర్మం కదా. సో అలా మాట సాయం చేసి ఇక్కడ గ్రో అవ్వచ్చు అనమాట. అట్లాగే వన్ ఆపర్చునిటీ ఇప్పుడు బ్రాండింగ్ కోసం అందరూ తప్పాయిస్తుంటారు. మన అందరికీ ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఎవరికాడు సెలబ్రిటీ అవ్వాలనుకుంటారు. ఇప్పుడు జీకేలకు సెలబ్రిటీ ఎందుకు వేయడు? యూట్యూబ్ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి. సో నీ ఛానల్లో ఉన్న ఏ రీల్ అయినా ఇప్పుడు వచ్చి 50,000 దాటిందా, 10,000 అవునా? ఇప్పుడు మన వైరల్ పేలో నీకు ఎంత రీచ్ అయింది? 1,27,000. ఎన్ని రోజులు పట్టింది? అది పవర్ ఆఫ్ వైరల్ పే అనమాట. ఓకే, సో ఇట్లా బ్రాండింగ్, డిజిటల్ బ్రాండింగ్. ఆ డిజిటల్ బ్రాండింగ్ కూడా ఎలా అంటే ఇలా డబ్బున్న వాళ్ళే చేసుకునేటట్టు కాకుండా సామాన్యులకు కూడా మనకు ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ మనం వీడియో యూట్యూబ్లో పెట్టుకుంటాం, అందరికీ షేర్ చేసుకుంటాం, పెట్టుకున్నాం కదా అని. సో షేర్ చేసుకున్నప్పుడు దానికి వెయిట్ ఎప్పుడు వస్తుంది? అది మార్కెట్లోకి వెళ్ళి 10 మంది తెలిసినప్పుడు అందరికీ చూసిన తర్వాత దాన్ని మనం చూడడానికి పంపించాం. అంటే ఇప్పుడు నువ్వు వీడియో పెట్టినట్టు ఒక 4-5 లైక్లు వ్యూస్ ఉన్నాయి, యాక్చువల్ నాకు పెడతా ఏదో చేసేళ్ళే అనుకుంటా. అలాగే నువ్వు పెట్టిన దానికి 1,00,000 వ్యూస్ ఉన్నాయి అనుకో, ఆటోమేటిక్గా ఇది ఏదో మ్యాటర్ అయింది కదా, దాన్ని వైరల్ అంటాం. అందుకే వైరల్ పే యాక్చువల్ ఇది. సో ఇప్పుడు మనం సరదాగా ఒక సినిమాకి వెళ్తాం ఎగ్జాంపుల్, ఓకే, టికెట్లు అయిపోతుంది కంగారుకి వెళ్తాం. ఆ తర్వాత నీకు కౌంటర్లు అడిగిందా థియేటర్ అంతా ఖాళీగా ఉందన్నాడు అనుకో, వెళ్తాం వెళ్ళాం, ఖాళీగా ఉంటే వెళ్ళాం కదా. అదే లేదు టికెట్లు లేవు అన్నాడు అనుకో, బ్లాక్లో కొనుక్కుని మరి వెళ్తాం, రైట్? దాన్నే ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. సో దానికి సొల్యూషన్ కింద వన్ ఆపర్చునిటీ తీసుకొచ్చు. వైరల్ పే అనేది ఏంటంటే యూజర్ కి మనం ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే కన్సిస్టెంట్ క్యాష్ బ్యాక్. అంటే ప్రతి ఒడు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ ఖర్చులోంచి ఆయనకి బెనిఫిట్ వచ్చేటట్టు. సో హ్యాపీ టు స్పెండ్. ఎలాగ స్పెండ్ చేయాలి? ఆ చేసేది ఏదో ఇప్పుడు క్రెడ్ అని ఒక యాప్ ఉంది యాక్చువల్లీ. సో అందులోంచి నేను పేమెంట్ చేస్తుంటాను. అదేంటి క్రెడ్ లో పే చేస్తాను, ఫోన్ పే చేయొచ్చు కదా అనుకో, నేను క్రెడ్ లోనే చేస్తాను. ఆ 50,000 నాకు వచ్చి 1 రూపీ కిక్ ఇస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే అందరూ మిడిల్ క్లాస్ కదా ఇండియాలో ఉన్నారు, లైక్ దట్. సో ఇక్కడ ఏంటంటే మీ ప్రతి ట్రాన్సాక్షన్స్ లో ఆల్మోస్ట్ 99% ట్రాన్సాక్షన్స్ లో మీకు గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. అది కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఎంత ఇస్తున్నామో చెప్పిస్తాం అనమాట. ఓకే అండి, చూసారు కదండి మనకి మొత్తం అంతా కూడా. ఇంకా ఈ రకంగా అయితే ఇంకా కొంతమంది ప్రెసెంట్ రాలేదు, బట్ ప్రాబ్లం అయితే లేదు. మనకి మెయిన్ సిఇఓ గారు కానివ్వండి, ఎండి గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ ఉన్నారన్నమాట. ఓకేనండి, ఈ వీడియో అంతా కూడా మీరు ఓపికతో చూసారని అనుకుంటున్నాము. కాబట్టి వైరల్ పే అంటే వి పే ఫర్ యూ, మేమే మీకు డబ్బులు ఇస్తామని మన చైర్మన్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఈ యొక్క వీడియో ఇంటర్వ్యూ అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇంత టైం తీసుకొని వాళ్ళ టైం నాకు కేటాయించి నా టైం మీకు కేటాయించినందుకు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. అలాగే కుదిరినంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వన్ ఆపర్చునిటీకి సంబంధించిన వీడియో లింక్ ఇచ్చాను, దాన్ని చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వైరల్ పే ఫ్యామిలీ మెంబర్స్.